ఆమేన్. మనం బైబిల్ పట్టుకుందాం. ఎస్, లెట్ us హోల్డ్ అవర్ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుందాం. తండ్రి, నాతో మాట్లాడు నాన్న. మీరు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి స్వామి. మీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది స్వామి. ప్రపంచంలోనే మొట్టమొదట అచ్చువేయబడిన పుస్తకము మీ చేతిలో ఉంది, మన చేతులలో ఉంది. ఇందులో నీ చరిత్ర, నా చరిత్ర, మన పితరాదుల చరిత్ర, సర్వ ప్రపంచ చరిత్ర, ఈ సృష్టి చరిత్ర ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని పట్టుకున్న మనం ధన్యులం. నీ పాదరేణువునై పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గడని, సువార్తతో నన్ను కలవరమే గడని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాపే కలువారి సిలువ. ప్రేమగల నాయనా, నీ పాదములకు వందనాలు. మేమంటే ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ? మాలో ఏ మంచితనం ఉన్నది ప్రభువా? అయినను మీరు మమ్మల్ని ప్రేమించారు, మీ స్వరూపములో మీరు మమ్మల్ని చేసుకున్నారు. మేము మిమ్మల్ని వందిస్తున్నాం. ఈ చరిత్ర అంతా, ప్రపంచ చరిత్ర, మా చరిత్ర, మా పితరాదుల చరిత్ర మా చేతుల్లో ఉన్న ఈ బైబిల్లో మీరు ఉంచారు. ప్రపంచంలోనే మొట్టమొదట అచ్చువేయబడిన పుస్తకాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతి ఇచ్చారు. ఈ వాక్యము, మీ వాక్యము మా పాదములకు వెలుగైంది. మేము రుణస్థులము, బాకిపరులం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని మంచి పదును సదును చేయబడినటువంటి పొలములో మమ్మల్ని నాటారని, మంచి పొలములో విత్తబడిన వాక్యము 30 60 100 ఫలించినట్టుగా మీ కృపలో మమ్మల్ని ఫలింపజేస్తారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎస్, కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసున్న విశ్వాసులైన వారికి శుభము అని చెప్పి రాశాడు. ఆ దినము అది ఎఫెసు సంఘమైన, లేక కొలస్సీ సంఘమైన, గలతీ సంఘమైన, ఈ దినము మన యొక్క గుడ్ సమారిటన్ చర్చి అయిన సంఘమైన, ఆయన మాటలు అందరికీ ఒకటే. ఆయన మాట్లాడుతున్న మాటలలో మనకు శక్తి, బలము, ఆరోగ్యము, నెమ్మది ప్రభువారిచుటకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు అనగా మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ప్రభువు మనకు నేర్పనై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు మా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునిడి అని సవినయంగా అపోస్తలుడైన పౌలు
ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. అన్నట్లు దినములు చెడ్డవా? ఎవరన్నారు? ఆ రోజు అమావాస్య అంటే కీడు జరుగుతుంది, ఆ దినము ఏదో శని పడుతుంది, ఈ దినము మంచిది మంగిది కాదు. మంగళవారం వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళాడు, వెళుతున్నప్పుడు పిల్లి అడ్డం వచ్చింది, వెళుతున్నప్పుడు ఎవరు విధవరాలు అడ్డం వచ్చింది, వెళుతున్నప్పుడు ఎవరో కాకి నెత్తిన ఏమో వేసింది అని అనుకుంటున్నారా? నో, పక్కన పెట్టండి. దేవుని వాక్యం విందాం. అనాది కాలములోనే దేవుడైన యెహోవా ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనము, 8వ వచనము, 13వ వచనము, 19వ వచనము, 23వ వచనము, 31వ వచనములో మనం చూసినప్పుడు దినములు అన్నీ మంచి అనంట. ఆమెన్. అన్ని మంచిలే, ఏ దినమైనా మనకు మంచిదే. ఎందుకనగా దేవుడు అంటాడు, అన్ని దినాలను ఆశీర్వదించాడు. 6వ దినంలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఇంకా చాలా మంచిగా ఉన్నామంట, చాలా బాగున్నామంట. మొదటి దినము చాలా మంచిది, మొదటి దినము మంచిది, 2వ దినం మంచిది, 3వ దినం మంచిది, 4వ దినం మంచిది, 5వ దినం మంచిది, 6వ దినము చాలా మంచిది. అప్పుడు యేసు ప్రభు వారు 7వ దినమున విశ్రాంతి తీసుకొని, సమస్తాన్ని సృష్టించి నా బిడ్డలారా మీరు కూడా విశ్రాంతి తీసుకోండి, 6 దినాలు పని చేయండి, 7వ దినమున 100%, 100% పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రండి అని యేసు ప్రభు వారు ముందుగానే మనందరికీ ఆయన చేతులు జోడించి మనందరికీ నమస్కారం చేశాడు. ఆయన హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఆయన చేతులు జోడించాడు, మనకు నమస్కారం చేశాడు. మనం నమస్కారం చేయడానికి మనకు టైం లేదు. ఇది పెద్ద కథ అయింది. దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎంత గొప్పవాడు అనగా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. నిన్నటి దినం మళ్ళీ వస్తుందా? ఏంటి, నిన్నటి దినం వస్తుందా? రేపటి దినం మనం చూస్తామా? అంటే ఒకటి గ్యారెంటీ అయిపోయింది, మనము నిన్నటి వారిమే, రేపటి వారిమే అసలు కానే కాదు. అందుకే ఆ మహానుభావుడు పల్లెటూళ్ళలో అప్పుడు రాసేవాడు, ఏండి ఇంటి ఆ వాకిట అక్కడ రేపురా అని రాసి వెళ్ళిపోతాడు ఆయన. ఎవరు రాలే రేపు? రేపురా అంటే రేపు వచ్చేది లేదు, ఇవి ఉండేది లేదు అని అర్థం. రేపురా అని ఆ శని రాకుండా ఉండటానికి రేపురా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రాసి ఉంటారు రేపురా. ఆ రేపు రాదు. కానీ ఈ దినము దేవుడు సమయాన్ని పోనీయొద్దు. నీవు సమయము చాలా విలువగలది. ఈ విలువగల సమయాన్ని ప్రభు కొరకు నువ్వు సరైన విధముగా వాడుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తెస్తాడు. లేకపోతే అత్యవసర మార్కులతోనే పాస్ అయిపోతాం. ఒక విద్యార్థిని, ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపల్ అందరికీ ఒకే రకమైన డెస్క్లో కూర్చోబెట్టి ఆయన ఒక టేబుల్ మీద నిలబడి చెప్తాడు. అందరికీ బోధిస్తాడు ఒకటే పాఠం. కానీ అందులో ఒకరిద్దరు ఉంటారు 100% మాస్టర్ గారు లేక గురువు గారు చెప్తున్న మాటల మీద మనసు పెడతారు. వారి నోట నుండి వచ్చి మాట అంతా రాసుకుంటుంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా జ్ఞానవంతులు ఉంటే ప్రస్తుత దినాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కనుక కొందరు రికార్డింగ్ చేసుకుంటారు. సారు మాట్లాడుతున్నాడు, మరణ మాట్లాడుతాడో లేదో ఆయన ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు రాత్రి వినుకుంటూ ఉంటారు. ఒక్కొక్కడు వస్తాడు, వాడిని ఈయన గిచ్చుతూ ఉంటాడు. అండి మేడం ఇట్లా రాస్తుంటే ఇట్లా కొట్టేది, మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటాడు. వాడు ఎన్ని పాస్ అయితే అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యి ఉంటాడు. కానీ జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు గౌరవించి, గురువును గౌరవించి, ప్రేమించి, సమాజ విలువలు ఎరిగి, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో గుర్తెరిగి, నన్ను దేవుడు ఈ స్కూల్కి, ఈ కాలేజీకి పంపించాడు, ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బులు కట్టారు, నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, నా తల్లిదండ్రులకు ఒకవేళ అప్పులు నా నుండి అయితే అప్పులు తీర్చి, ఒకవేళ నేను బాడిగ ఇంట్లో ఉంటే నా జీవితంలో నేను ఉద్యోగస్తున్నాయి, నా తల్లిదండ్రుల కొరకు మేము నివసించడానికి ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలని దర్శనం అతనికి ఉంటుంది. అతని మాత్రమే కాకుండా అతడు దేశ సేవ చేస్తాడు. నిరాశ నిస్పృహలో ఉన్నవారికి, సమాజ జీవిత విలువలు ఎదిగిన వాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఎంతోమంది పేదవారు ఉన్నారు, అటువారిని ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారు. గొప్ప గొప్ప వారు, సమాజ సేవకులు ఎంతోమంది ఉన్నారు. సమాజ సేవ చేయటానికే యేసు ప్రభు వారు వచ్చాడు. హల్లెలూయా. సమాజ సేవను ఇడిచిపెట్టి ఆయన ఏం చేయలేదు. కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, ఉచ్చకాలు చేతులు వారిని బాగు చేశాడు, పేదవారికి అన్నం పెట్టాడు, ఏ సమయంలో ఎవరికి ఏం కావాలో ఆకలి తీర్చాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు. అందుకంటాడు, మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఆమెన్.
ఎఫెసు సంఘానికి చెప్పాడా, మనకు చెప్పాడా? ఆ దినం ఎఫెసుకు చెప్పాడు, ఈ దినం మనకు చెప్పాడు. ఇప్పుడు మనము జ్ఞానంగా ఉండాలంట. ఎలా ఉండాలంట దేవుడు అంటాడు చూడండి. మీరు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 4, 5 and 6 చదువుకుందాం. చదవండి. సమయమును పోనీక, బాగా వినండి, నేను చెప్పే మాటలు ఇందులో ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చదువుకోమ్మా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. చూడండి ఏం చెప్తున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి. ఎంత గొప్పవాడు చూడండి. ఇప్పుడు మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైన జనాంగం. ఆమేన్. అంటే లోకములో నుండి దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రత్యేకపరిచాడు. మన కంటి చూపు బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి. మన చేతులు అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా పట్టుకోకూడదు. మన కాళ్ళు పాపం దగ్గరికి పరిగెత్తకూడదు. ఒకవేళ పాపం ఏదైనా అనుకూలంగా ఉంటే అబౌట్ టర్న్ పిచ్చేముడు వెనక్కి తిరిగి యోసేపు ఏ విధంగా పాపము నుండి పరిగెత్తాడో అలా మనం పరిగెత్తాలి. అదే మీరు ఈ లోకంలో ఉన్న మనుషుల లాగా కాకుండా నా జీవితంలో మీరు జీవించండి అంటున్నాడు ప్రభువారు. అలా జీవించటం వలన యోసేపు ఏమయ్యాడండి? గొప్పవాడయ్యాడు. దేశానికి భోజనం పెట్టాడు. 7 సంవత్సరాలు దేశాన్ని సాకాడు. ఇరుగు పొరుగు దేశాలను సాకాడు. సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు. యోసేపు ఏం చేశాడండి? ఫరో కొరకు ఆస్తిని సంపాదించాడు. ఆ స్థలంలో ఆ దినం ఫరో గొప్పవాడైనప్పటికీ కూడా ఈ దినం ఫరో కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యము కొరకు మనము పనిచేస్తే దేవుడు అంటాడు, మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మీకు నేను ఏదే కానీ కొరత చెయ్యను. మత్తయి సువార్త 6:33 అంటాడు, మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. పాపానికి దూరంగా ఉండండి. నీ కన్ను చెడిపోయిందంటే నీ దేహం అంతా కూడా చెడిపోద్ది. దేహానికి కన్నే దీపం. ఈ కన్ను గనుక నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఈడు చీకటికి పోయి అంధకారములో పాపములో నరకములో యాతన పడేది మాత్రము ఖాయం. అది తప్పించడానికి దేవుడు మనకు 6 దినములు సృష్టిని చేశాడు. అందులో మనల్ని కూడా చేశాడు. 7వ దినమున ప్రభువారు మన జీవిత బాగోలు కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడు అంటున్నాడు, రోజులు దినములు అన్ని మంచియే, కానీ మనుషులు మంచోళ్ళు కాదు అంటాడు. ఎందుకు తెలుసా? బాల్యము నుండియే ఈ పిల్లల యొక్క జీవితం చెడిపోయిందంటాడు. ఆది కాండంలో 8వ అధ్యాయం 21లో కనపడుతుంది ఆ మాట. అయ్యో, వీరు బాల్యము నుండి చెడిపోయారా? మానవుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధి గలది. దీన్ని బాగు చేయటానికి ఈ పరిశుద్ధమైన వాక్యము, ఈ బైబిల్ పేదవారికి పెద్దవారికి మధ్యతరగతి వారికి డబ్బున్న వారికి లేని వారికి అందరికీ దేవుడు ఈ బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. మీరు సమయాన్ని సరైన విధముగా సద్వినియోగం చేసుకుంటే రేపటి దినమున నీవు నీ పిల్లలకు ఒక మాదిరి చూపుతావు. రేపటి దినమున నీ పిల్లలు ఈ సమాజానికి ఒక మాదిరి చూపుతారు. రేపటి దినమున మనము ఈ భావి భారత ప్రజలుగా జీవించి అందరికీ ఆయన ఆమె నిజమురా వారే ఆ కుటుంబం అంటే ఏమనుకున్నావు? ఒకసారి అందరూ చప్పలు కూడా తెలుసుద్దాం. అది నీకు ఇవ్వబోతున్నాడు యేసయ్య. చూడండి, మరలా మీరు నేరుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కంటిన్యూ చదువుకుందాం. మనము అజ్ఞానం వలె నడుచుకునకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. దైవ చిత్తాన్ని కనుగొన్నవాడే దేవుని కుమారుడు. దేవుని యొక్క చిత్తము ఏంటి అనగా యోహాను సువార్త 6వ అధ్యాయం 38లో వచ్చినట్టాడు, నా చిత్తాన్ని నా ఇష్టాన్ని నేను నెరవేర్చుటకు పరలోక రాజ్యం నుండి దిగి రాలేదు,
తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను పరలోక రాజ్యం నుండి దిగి వచ్చానంటే, దిగాడంటే తన అంతస్తు అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆయన హోదా పోగొట్టుకున్నాడు. ఆయన స్థితిగతులు పోగొట్టుకొని దేవుని చిత్తం ఏంటి అనగా మానవుని యొక్క సన్నిధానములో లేక దేవుని యొక్క పిల్లల యొక్క నివాసములో దేవుడు నివాసము చేయాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నిర్గమాకాండము 25:8 అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎరిగిన చాలామంది పెద్దవారు, హైందవులు అనబడిన వారు వారి యొక్క ఇంటిలో ఒక దేవుని గుడి కడతారు, దేవుని యొక్క ఇల్లు కడతారు, దేవుని రూమ్ కడతారు, దేవుని గది కడతారు. నిజమే, అది వారికి ఉంది. కానీ దేవునికి ఈ హృదయం కావాలంట. ఈ మందిరాలు, ఈ టెంపుల్స్ ఏదైనా కానీ మనుషులు కలుసుకోవటానికే కానీ అక్కడ దేవుని కొరకు కాదు. ఇక్కడ ఉండి దేవుని స్తుతిస్తే ఇశ్రాయేలు యొక్క స్తుతుల మధ్యన నేను నివాసం చేస్తానంటాడు యేసయ్య. అందుకంటాడు, నా బిడ్డలారా, దైవ చిత్తాన్ని మీరు నెరవేర్చినప్పుడు దేవుడు మీ పక్షంగా యుద్ధం ఆడుతాడు. ఎవరు చేయలేని కార్యం మీ పట్ల జరిగిస్తాడు. మీరు అనుకున్నది ఒకటైతే మీకు 10 ఇస్తాడు యేసయ్య. లెక్కలేని ఆశీర్వాదములు మీ వెంట వస్తాయి. మీరు ఆశీర్వాదముల కొరకు మీరు అడగవలసిన పని లేదు. దేవుడు అంటాడు, నా బిడ్డలను ఆశీర్వాదించు వరకు, యాకోబు, ఇశ్రాయేలు నిన్ను ఆశీర్వాదించు వరకు నేను మాత్రం నిన్ను విడువనంటాడు యేసయ్య. ఆమెన్. నిన్ను ఆశీర్వాదించు వరకు, నన్ను ఆశీర్వాదించు వరకు. నా దగ్గర, నా బండారులో శాపాలు లేవంటాడు ఆయన. ఆమెన్. ఆయన బండారులో, ఆయన స్టోర్లో శాపాలు లేవంటాడు. అన్నీ ఆశీర్వాదాలే. మరి శాపాలు ఎవరు తెచ్చారంటే నువ్వే కొనుక్కొచ్చుకున్నావు డబ్బులు ఇచ్చి. ఏండి నీవే చూడు, మాట్లాడతాడు చూడండి. 18 వచ్చిన ఓదిరి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఓన్లీ మద్యంతోనే మత్తేటోళ్ళు కొందరు ఉంటే, ఇంకొక దాంట్లో మత్తేటోళ్ళు కొందరు ఉంటారు. ఏమంటారు నీ మాటకు? ఏం చెప్పరు మీరు? ఏండి, ఒక ఆయన ఎవరో, ఒక ఆమె ఎవరో. స్త్రీలు కూడా తాగుతుంటారు అక్కడక్కడ పెద్ద పట్టణాల్లో. ఏండి, అందరు స్త్రీ పురుషులకి ఏం భేదమే లేదు. ఇది నెల అందరూ సమానమేనని వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కూడా కలిసి తాగుతుంటారండి. సార్ తాగితే నీళ్ళు తాగేది కాదు, ఇద్దరు కలిసి తాగుతుంటారంట. ఎంజాయ్ చేద్దాం మనం ఈ లోకంలో అంటారంట. ఎంజాయ్ చేయి ఈ లోకంలో, కానీ ఏ విషయంలో కూడా మత్తులై ఉండొద్దు అంటాడు యేసయ్య. దేవుని విడిచి దయ్యానికి మనం దాసులం అయిపోతే మత్తులం అయిపోతాం. దేవుని విడిచి మన పనిలో నిమగ్నం అయిపోతే మనం మత్తులం అయిపోతాం. దేవుని విడిచి మనం వ్యాపారంలో నిమగ్నం అయిపోతే మనం మత్తులం అయిపోతాం. దేవుని విడిచి లోక సంబంధమైంది దేన్ని ప్రేమించినా మనం మత్తులం అయిపోతాం. అప్పుడు అంటాడు, మనం ఎరగని స్థలములో, మనం వినని స్థలములో, మనకు తెలియని సమయంలో యేసుప్రభు వారు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు మత్తుడై ఉంటే, మత్తురాలివై ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? ఎత్తబడి గుంపులో ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. విడవబడి పోతే అయ్యో ఇన్ని ఏండ్లు నువ్వు బ్రతికి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, మీరు చెప్పండి ఇప్పుడు నాకు ఏమి ప్రయోజనం? తన ప్రాణను పోగొట్టుకుంటే. అందుకంటాడు, నేను వస్తానన్నాడు యేసయ్య. ఇంతకుముందు వస్తానన్నాడు, వచ్చి ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రాణం ఇయటానికి వచ్చేది మన ప్రాణాన్ని రక్షించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనీయకుండా, మత్తులు కాకుండా ఉండకుండి దానిలో దుర్వ్యాపారము కలదు. మత్తులు ఏముందంట? వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరు. వింటున్నారా? వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, అవునా? లేక 2 బిడ్డలు ఉన్నారు, అవునా? అనుకుందాం. పెద్ద కుమారుడు నాన్న దగ్గర ఉన్నాడు, చిన్న కుమారుడు ఇష్టానుసారంగా జీవితాన్ని ఇష్టపడ్డాడు. ఎవరైతే ఇష్టానుసారంగా తిరుగుతాడో వానికి స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు. ఏం చెప్తారు మీరు నాకు? అది మీకెట్ తెలుసు, కరెక్టే అని చెప్తారు, అంతే. మిమ్మల్ని విమర్శించేది కాదు. ఏం బ్రదర్ అయ్యా, ఒకటి ఇష్టానుసారంగా తింటే స్నేహితులు ఎక్కువ ఉంటారు. తండ్రి తల్లి ఆధ్వర్యంలో వానికి ఇచ్చిన పని మీద వాడుంటే స్నేహితులు తక్కువ ఉంటారు. ఈ స్నేహితులు ఏం చేశారు? చిన్నవాడిని బాగా పట్టుకున్నారు, గాలం వేసారు. వలేసేది వేరు, గాలం వేసేది. గాలం వేస్తే చేపకేస్తే చేపే పడుతుంది. వలలో కప్పలు, పాములు, తేళ్ళు, కంప అన్నీ వస్తాయి. ఇవన్నీ అనుభవాలు మాకు. పునుకుడు చేపలు పట్టాము, వల చేపలు పట్టాను, కాలువ జల్లి చేపలు పట్టాను, గాలం వేసి చేపలు పట్టాను. అది నేను మీకు చెప్తున్నాను. ఒకసారి గాలం వేసిందంటే చేపే పడాలా,
వల వేస్తే దాంట్లో పాములు, కప్పలు, చేపలు కూడా వచ్చేస్తాయి, కంప కూడా వస్తుంది. ఎప్పుడైనా చచ్చిపోయినట్టు శవం కూడా ఉంటే ఆ వల్ల వాడు కూడా ఇరుసుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు, నా బిడ్డలారా మీరు గాలములోనికి చిక్కు కొనకుడి అంటాడు. అందుకే హబక్కు గ్రంథంలో రాస్తాడు, 1వ అధ్యాయం 13, 14, 15 అంటాడు, ఎరలోనే గాలమును కరచి ఎగరి చచిన జలచరము వలె, ఎరలోనే గాలమును కరచి ఎగరి చచిన జలచరము వలె, పరుగిడకోయి పాపము కొరకు దొరికెదవు సంసోను వలె. ఏమన్నారండి పాస్టర్ గారు? మళ్ళీ చెప్పు. దొరికెదవు సంసోను వలె, చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడువో సోదరుడా, చేసిన పాపము నొప్పుకొని యేసుని మదిలో చేర్చుకొని. గాలం వేసాడండి, చేపలు పడ్డాయి. నీటిలో ఉన్న చేప ఇట్లా అంటుంటే అది తిరుగుతుంటే తలతల 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 దాన్ని ఫ్రీ స్టైల్గా తిరుగుతుంది. అది బయటకు వచ్చి పడిందంటే, అయ్యో ఒక చిన్న ఎరకు నేను ఆశపడి ఇప్పుడు బయటపడిపోయాను, అయిపోయి దాని అందం బాయ అన్నీ పోతుంది. నీ జీవితం కూడా అంతే. నీరు అనే వాక్యములో నీవు జీవిస్తున్నట్లు ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరు? క్రీస్తునందున్న వానికి శిక్షా విధి లేదు. ఎప్పుడైతే నువ్వు గాలములో ఉన్న ఎరకు ఆశపడతావో అప్పుడు ఏం చేస్తుండగా నీటిలో ఉన్న వైభవం వెళ్ళిపోయి గట్టు మీద పడి, ఎలుపల పడి, రోడ్డు మీద పడి, అప్పుడు అంటాడు, యెహోవాను విసర్జించిన వానికి, చెప్పండి, యెహోవాను విసర్జించిన వానికి. దేవునిలో ఉంటే శ్రమలు వస్తే యేసయ్య అంటాడు, నా కుమారుడు ముఖం చూస్తాడు యేసయ్య ఇట్లా భుజం తట్టి, శ్రమలా, నేనున్నాను నీ కొరకు, డోంట్ వెరీ, బీ గ్లాడ్, నేనున్నాను, నేను నీ కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాను. యేసయ్య భుజం తట్టి ముఖంలో ముఖం పెట్టి, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడవద్దు. నీ శ్రమలు కాదు, నీ శ్రమలు నేను నీకు ఎందుకు శ్రమ పెట్టినగా నిన్ను మెరుగుపరచటానికి. ఆమేన్. చెడిన బంగారం ఎక్కడికి వెళ్తుందండి? కంసులు వాని ఇంటికి వెళ్తుందంట. ఆ కంసులు వారి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అగ్నిలో దాన్ని కాలుస్తాడు. అగ్నిలో కాలుస్తున్నప్పుడు అందులో ఉన్న మస్టు కిందికి పోతుందండి, మట్టి పోతుందండి. ఆ మడ్డు పోయినప్పుడు తలతల మెరుస్తుందండి. మెరిసినప్పుడు ఆయన చిన్న బర్ని తీసుకొని మంచి కలర్ పేపర్ వేసి పెట్టి మరలా ఇస్తాడు. మీ డేట్ వేసి వచ్చి రాగానే మీరిచ్చింది ఆ యొక్క మట్టిదైతే ఆయన ఇచ్చి రూపమే మార్చేసి దాన్ని ఏం చేస్తుందో తెలుసా? అగ్నిలో కాల్చాడు. ప్రకటన గ్రంథం 3:19 ప్రకారము, నేను నిన్ను శిక్షించాను కానీ నేను నిన్ను మరణంకు అప్పజెప్పలేదు. నేను శిక్షిస్తాననగా ఎవరినైతే నేను ప్రేమిస్తానో, హల్లెలూయా, నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని శిక్షిస్తాను, వారిని గద్దిస్తాను. ఆ ప్రేమకు మనం ముగ్ధులమైతే దేవుడు అంటాడు, నా బిడ్డ, నా కొరకు నువ్వు త్యాగమైపోయావు. నిన్ను అగ్నిలో కాల్చాను, మరణానికి కాదు. నువ్వు అగ్నిలో కాలుతున్నప్పుడు, నువ్వు తలతల మెరుస్తున్నప్పుడు నేను మట్టిని కాదు చూసింది, ఆ మెరుస్తున్న నిన్ను నేను చూశాను. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా, ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, ఈ మేఘము నిన్ను ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ నీలో స్రవిస్తుంటుందంట. ఆమేన్. దేవుని యొక్క మహిమ నిన్ను స్రవిస్తుందంట. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు కీడు వెనక మేలు దాగి ఉందంట. ఆమేన్. ఆ శిక్షను నువ్వు శిక్షగా అనుకోకుండా అది ఒక శిక్షణ అనుకో. నీవు అనగా ట్రైనింగ్, తర్పీదు పొందుతావు. నువ్వు తర్పీదు పొందుతావు. మాకు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారంటే, ఎలా ఇచ్చారంటే ఆర్మీలో ఉన్నప్పుడు, ఆ ట్రైనింగ్లో చిన్నతనంలో మా తల్లి పెట్టిన ఆమ్దమంతో బయటకు వచ్చేసింది.
అందుకే ఆ ట్రైనింగ్ మేము మరిచిపోలేకపోతున్నాం. అది మాకు మంచిదైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని సూచిద్దాం, చప్పట్లు కొడదామా? ఓ అందరూ ఎస్ ఒకటేసారి చప్పట్లు కొట్టి చూద్దామా? చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా విసుకకనే సాగుమా. నేస్తమా విసుకకనే సాగుమా, విసుకకనే సాగుమా. నేస్తమా విసుకకనే సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, అందరూ గలమెత్తి దేవుడు చూద్దామా? మరోసారి స్తోత్రములు తండ్రి. అదే వచనం, ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా ఓపికతో సాగుమా. నేస్తమా ఓపికతో సాగుమా, ఓపికతో సాగుమా. నేస్తమా ఓపికతో సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు. కొనసాగించువాడు యేసు వైపు కొనసాగించువాడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? వారికి చెప్పుకోగాకు. నువ్వు ఎంతమందికి ఎన్ని సమయాలు చెప్తున్నావో అదే సమయంలో మోకరించి ప్రార్థన చేయి నీ సమస్య కొరకు. హల్లెలూయా. వానికి నీ చెప్తే ఏమొస్తుంది నీకు నాకు? కొనసాగించువాడు, కొనసాగించువాడు, కొనసాగించువాడు
కొనసాగించువాడు కొనసాగించువాడు యేసు వైపు చూడు. కొనసాగించువాడు యేసు వైపు చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా. దూరమైపోయాడు తమ్ముడు, దూరమైపోయాడు. అందరిని చూశాడు, అందరు వెళ్ళిపోయారు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు, చిన్న స్నేహితులు ఎక్కువ ఎదుర్కొంటారంటే బాగేనండి. మీ పిల్లలకు స్నేహితులు ఎక్కువ అంటే నాకు చాలా, నన్ను ఎల్లరు గుర్తొప్ప అంటే నువ్వు లోకస్తుడు అయిపోయినవు రా తండ్రి అని అర్థం. నీకు ఎల్లరు గుర్తు ಹೌದಾ, నీకు ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆಯದು ಗೊತ್ತಿರಬಹುದು. ಆದರೂ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ నీకు ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿರಬೇಕು, ಹೌದಿಲ್ರಿ? యేసే గురించి నీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడు అన్నాడు, డబ్బు చూసి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నా దేహాన్ని చూసి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నా స్నేహాన్ని చూసి వారు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, కానీ మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఆ పందుల పొట్టు తినుతున్నప్పుడు, పందుల పొట్టుకు కూడా ఆశపడినప్పుడు ఆ పంది వచ్చి ఆ పొట్టు కూడా తినకుండా ఒకసారి పువ్వు అన్నదంట దాని యొక్క మూతితో. అంటే అప్పుడు వాళ్ళ నాయన గుర్తొచ్చిందంట. ఎవరు గుర్తొచ్చారా? అదే నాయన గుర్తొచ్చాడు. అప్పుడంట నేను మా నాయన కాడికి పోవాలి. అసలు మా నాయన దగ్గర మా డాడీ ఇంట్లో అనేక మంది కూలి వంటకు సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కొన్ని పర్యాయాలు మనకు అన్నీ ఉంటాయి, కానీ తింటే ప్రాబ్లం, తినకపోతే ప్రాబ్లం అనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఇడిచిపెట్టు కథ. నువ్వు అర్ధడుగు బెడ్ మీద పండుకున్నా కానీ నిద్ర రాదు, ఒకడు సాపేసి పండుకున్నా కానీ వానికి నిద్ర వస్తుంది. సాపేసి కింద పండుకొని ఆ దోమలు కొట్టుకుంటే ఫ్యాన్ కూడా లేకుండా పండుకుంటే వాడు బాగా తెల్లటి బాగా ಏನಪ್ಪ ನಿದ್ರೆ ಬಂದಿದೆ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ సూపర్ ఆగింది సార్ ಚೆನ್ನಾಗಿ నిద్ర ಹೋಗಿದ್ದಿ ನಾವು యారా నువ్వు బెడ్ మీద పండుకుంటు కదా ఇంత పెద్దది రత్నకంబలు కప్పుకున్నావు, నీకు నిద్ర రాలేదా? రాదు. కారణం ఏంటనగా నీ దాని గురించి అతిశయపడ్డావు ఎప్పుడో. దేవుడు అంటే నా బిడ్డలారా, నా పిల్లలారా నా దగ్గరికి రండి. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు యేసయ్య తిరస్కరించలేదు, తండ్రి తిరస్కరించలేదు. పరిగెత్తుకుని పోయినాడు, కౌగలించుకున్నాడు. తన యొక్క వైఖరి చూశాడు, దుర్వాసన. ఇంటిలో కట్టుకున్న బట్టలు తప్ప ఆ బట్టలు రొట్టెలైపోయాయి, దుర్వాసన ఉన్నది. అయితే పరిగెత్తుకొని పోయాడు, కలుసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఈయన బట్టలు మార్చండి అన్నాడు. హల్లెలూయా. ఈయన బట్టలు మార్చండి, కాళ్ళకు చెప్పులు వేయమన్నాడు, జత చెప్పులు వేయమన్నాడు. సువార్తకు సాదృశ్యం. రక్షణ అంటే వస్త్రాలు, చేతికి ఉంగరం పెట్టాడు, బంగారు ఉంగరం పెట్టాడు. హల్లెలూయా. ఎడమ చేతి రింగ్ ఫింగర్, ఇది లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్. కరెక్ట్ కదా? ఈ 5కి 5 పేర్లు ఉన్నాయి. ప్రైజ్లాడు. రింగ్ ఫింగర్ పెట్టాడు అంటే బంగారు పెట్టాడు. పవిత్రతకు నేను నీకు మన ఇద్దరి యొక్క సహవాసము తెగిపోదు తండ్రికి కుమారుడికి అని చెప్పాడు. ప్రైజ్లాడ. తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చాడు. దూరంగా ఉన్న వ్యక్తి దూరం వచ్చేసాడు. చూడండి, దాంట్లో దుర్వ్యాపారం కలదు. మీరు లూకా సువార్త 15:13 చూసినప్పుడు చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడట. వ్యాపారం చేస్తే తప్పు లేదు. యేసయ్య వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. యేసయ్య వ్యాపారాన్ని ఆశీర్వదించండి. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, కానీ దుర్వ్యాపారం చేయకూడదు. దేవుని బిడ్డలారా, దుర్వ్యాపారం చేయకూడదు. ఆ తరువాత అంటాడైనా, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఎట్లుండాలంట? ఆత్మపూర్ణులై ఉండాలంటే దానికి గుర్తులు ఏంటంటే, అప్పుడు 19 వచ్చినట్టు ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. మాటలతో హెచ్చరిస్తాం, కానీ పాటలతో ఎట్లా హెచ్చరిస్తాం మనం? ఇప్పుడు మనం చూసాం కదా, పాటలు పాడేటప్పుడు అంటే ఒక ఇండికేషన్ ఇస్తాడంట పాటగాడు. పాటగాడు ఆటగాడు ఇండికేషన్ ఇస్తాడండి. పాటగాడు ఇండికేషన్ ఇస్తుంటే ఆ నేర్పుకున్న శిష్యులు అంటే ఆ గురువు చెప్పిన దానికి తెగడదుంతా అట్లా వాళ్ళు డ్యాన్సులు వేస్తారు. ఆయన ఇండికేషన్ ఇస్తాడు. ఇలాగనే మీరు అందరూ ఆత్మ సంబంధమైన పాటలు, కష్టాలలో పాటలు పాడారు పౌలు శీలలు. చెరసాల్లో వేసినప్పుడు అపోస్తుల కార్యం 16:25 అంటాడు, మధ్యరాత్రి వేళ అపోస్తులు పౌలు శీలలు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నారు. ఏం పాట పాడంటే చెప్పండి? ఏం పాట పాడండి? పౌలు శీలను బంధించి
చెరసాలలో వేసిన. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వాళ్ళు చెరసాల్లో చూడాలి, మీరు పాటలు ఎట్టబడతారు చూడాలి. దేవునికి స్తోత్రాలు. ఆయన చెరకు పోయినాడు, మనం బయటికి తెచ్చాడు. చెరలు మీకు లేదు మనకు. ఆమెన్, హల్లెలూయా. వీళ్ళిద్దరిని చెరలో వేసినప్పుడు 16వ అధ్యాయం 25 వచ్చిన అంటాడు, పాట పాడుకుందాం. ఎట్లా ఈ ఒకరికొకడు పాటలు పాడుకోమన్నాడు. పాట ఎప్పుడు పాడాలి మీరు ఇంట్లో? ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు ఎప్పుడు పాటలు పాడుతుంటారు, ఎప్పుడు పాటలు పాడుతారు. అందుకే చిన్నపిల్లలు లాంటి మనసు గలవాడిది పరలోక రాజ్యం. పెద్దగా అయిపోయిన తర్వాత వారికి పాటలు రావు. ఎందుకనగా సంసారము, సాగరము, భార్య, పిల్లలు యాడిపోయిన కానీ తండ్రి వద్దురా తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా భోంచేద్దాం, తొందరగా ఇంటికి పోదాం. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుదామా? దేవుని కార్యము నీలో జరుగుతున్నప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలయే. అందరు కలిసి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మరోసారి యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చప్పట్లు కొడదామా? మన చేతులు ఎత్తి దేవుని కనపరుస్తాం. మంచి ఆరోగ్యం ఇస్తాడు యేసు నీకు. ఎస్, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేస్తాడు యేసయ్య. నీ పక్షంగా బ్రదర్ సిస్టర్, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు యేసయ్య. నీకు విజయం ఇస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిరా భయమేమియు లేకుండిరి. అగ్నిలో పడవేసిరా భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ స్తుతి ఆరాధన అనేది భూలోకములో ఉండేది కాదు. ఇది పరలోకములో ఉన్నది, భూలోకానికి దించాడు ఆయన. ఆమెన్. ఒరిజినల్ కాపీ అక్కడ ఉంది, మనం అంతా ఇప్పుడు డూప్లికేట్ మనం పైకి వెళ్తాం. అప్పుడు వెళ్ళి ఈ ఒరిజినల్ కాపీ అక్కడి నుంచి వచ్చింది. నా కుమారుడా, నా కూతురు, ఇంకోటి పరలోక రాజ్యంలో నీకు వాక్యం చెప్పేటోళ్ళు ఎవరుండరు. ఎందుకనగా వాక్య దేవుడు ప్రత్యక్షంగా నీ కాడుంటాడు.
వాక్య దేవుడు నీకు ఆడున్నప్పుడు ఇంక నీకు వాక్యం ఎందుకు? ఆడ పాస్టర్ వాక్యం చెప్పడం నీకు అవసరం. ఏ సంఘంలో అందరూ సమానంగా దేవుని బిడ్డలందరూ కూడా ఆయన చూస్తున్నప్పుడు ఆకలి దప్పిక ఏమే కానీ ఉండదంట. ఆకలి ఉండదంట, దప్పిక ఉండదు. ఇక్కడ బీపీ షుగర్లు నిన్ను ఎంటాడొచ్చు, కానీ అక్కడ నిన్ను బీపీ షుగర్లు ఎంటాడు. ప్రైజ్లాడు హల్లెలూయా. ఎందుకనగా ఆడ పరమ వైద్యుడే నీకు ఆడున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పరు మీరు? నాకు చెప్పినారా? హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏవి ఇప్పుడు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు, మామూలే. శరీర వైఖరిని బట్టి, వయసును బట్టి బీపీ షుగర్ ఇవన్నీ మామూలే. చింత చేయకండి. డోంట్ వరీ బిగ్లాడ్, అంతే. వైద్యులు ఉన్నారు, వారు చదువుకున్నారు దీని గురించి, వాళ్ళని అడగండి. వాళ్ళు నీకు ఏది ప్రాబ్లం ఉన్నా కానీ ఆ శతస్కోపు అది ఇది పెట్టి అండి నీకు స్కాన్ చేసి అన్నీ చేసి చూపిస్తారు. రక్త పరీక్ష చేసి నీకు ఏదో మందులు ఇస్తారు. దాని ప్రకారం చెప్పి రోజు మాత్రం వాకింగ్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తులో బాగా ఎక్కువ సారు ఊరికి నేను పెడుతుంటే గట్టికి కూడా ఎక్కువ కూడా తినకూడదు. మనం కూడా, నేను కూడా ఏండి, నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటారు పాస్టర్లు, అంటే ఎక్కువ ప్రేమిస్తారు పాస్టర్లను. పెట్టు ఆయన మటను, చికెను, కబాబు, చేపలు అన్నీ పెడితే మాట్లాడటానికి కూడా శాద కాకుండా పోతుంది కథ. జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తగా ఉంటేనే ఇంత కడుపు వచ్చింది. కొంచెం అజాగ్రత్తగా ఇంత కడుపు వచ్చేది మాకు. ఇప్పుడు అంటాడే ఆత్మ సంబంధమైన ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు. మీ హృదయములలో క్రీస్తు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమెన్. క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఒకరికొకడు లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేనే పెద్దని నేను చెప్పినట్టు వినాలని ఎవరు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నాయన నువ్వు చెప్పింది కూడా నేను వినాలనాలా. ప్రైజ్ ది లార్డ్. వినాలా లేదా? వినాలా లేదా? ఎస్. అలాగైనా ఒకరికంటే ఒకరు గనులుగా ఉంచుకోవాలంట. మనం ఒకరికంటే ఒకరు గొప్పవారు అనుకోవాలంట. నాకే అన్నీ తెలుసుంటే నాకంటే మూర్ఖుడు ప్రపంచంలో ఎవడు దొరకడని అర్థం. నాకు ఏం తెలుసు నాయన, 2 మాటలు నేర్చుకున్నాను అంతే. దేవుని బిడ్డలారా, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయద్దు. మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించి మరియు మద్యముతో మత్తులై ఉండకుండా, మరి దేనితో కూడా మత్తులై ఉండకుండా దానిలో వ్యాపారము చేయొచ్చు, కానీ దుర్యాపం చేయకూడదు. మీరు ఆత్మభరితులై ఉండండి. కష్టములో కూడా, శ్రమలలో కూడా నేను మీకు తోడుగా ఉంటాను. పౌలుశీలను బంధించి లోపల వేస్తే వారు నిద్రపోలేదు, దేవుని స్తుతిస్తున్నారు. ఆ దెబ్బల నిమిత్తం దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకని క్రీస్తు కొరకు ఆ కొట్టబడిన దెబ్బలు ఇవన్నీ కూడా, ఆ దెబ్బలను యేసయ్య ముద్దాడాడు తెలుసా. నీవు దేవుని కొరకు జీవిస్తే నీ దెబ్బల మీద ముద్దు పెడతాడాయన, నీ గాయాల మీద ముద్దు పెడతాడాయన. ఆయన నీ గాయాలను ఆయన స్వాస్థాలతో ముట్టుకుంటాడు. 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య చెంగుబట్టగానే ఆమె యొక్క రోగ నివారణ అయిపోయింది. ఆయన్ను ముట్టిన వారు స్వస్థపరచబడ్డారు. ఆయనను ముట్టిన వారు స్వస్థపరచబడ్డారు. దేవుడు గొప్పవాడు. నీవు ఆయన్ను ముట్టినా, ఆయన నిన్ను ముట్టినా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే దేవుని సన్నిధానాన్ని మాత్రము దినములు చెడ్డవని, దినములు ఆ దినం ఈ దినము కాదు. యేసయ్య నీకు నాకు మంచి దినం ఇచ్చాడు. ఈ దినము మంచి దినము, రేపు మంచి దినము, ఎల్లుండి మంచి దినము, ఈ వారం అంతా మంచి దినమే. ఎవరన్నారు నీకు చెడ్డ దినములు? ఇదిగో యేసయ్య అంటాడు. అక్కడ కరెక్ట్గా రాస్తాడు, పౌలుతో రాపిస్తాడు ఆ మాటలన్నీ కూడా. నా బిడ్డల కొరకు నేను ఏదైనా చేయగలను. ఆయన చేసిన శిక్షను తృణీకరించకుండా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్నే గద్దిస్తాడు. ఇంకెవరిని గద్దిస్తాడు? తండ్రి కుమారుని కొడతాడు, తల్లి కుమార్తెను కొడుతుంది, గురువు గద్దిస్తాడు, బెత్తం వాడుతాడు. ఆ గురువు అనేటైన దేవుడు వారికి, ఆ గురువు గద్దిస్తేనే వాడు ప్రయోజకుడు అవుతాడని, ఆ గద్దింపుకు లోబడిన వాడే సమాజంలో కూడా గొప్పవాడవుతాడు. గురువు గద్దింపుగా ఎంచకుండా గురువు మీద తిరగబడితే వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఎస్ దేవా, నా కొరకు మీరు చేసిన కార్యములు గొప్పవి, నేను నిన్ను విడచను స్వామి, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక స్వామి, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. సంగీతము, వాయిద్యము, పద్యములు, పాటలు
పరలోక సంబంధానికి చెందినవి ఇన్ని కూడా. ఈ దినం మనకిచ్చాడు మన నోట ఆయన పాట, స్తోత్రములు హల్లెలూయా. స్తోత్రము తండ్రి. దెబ్బలలో దేవుని స్తుతించారు, కరువులో ఆకల్లో దేవుని స్తుతించారు, చెరసాలలో దేవుని స్తుతించారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆయన నామం బలమైనది, విడిపించే నామం అది, స్వస్థపరిచే నామం అది, ఎంతో బలమైనది. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు ఏమైనా చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేస్తే యేసయ్య 4వ వాడిగా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టి ఆయన దూరంగా వెళ్ళడు. నీ ప్రజల పక్షంగా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. మీరు భయపడవద్దు, దినముల గురించి భయపడవద్దు. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, బలమైనది. దేవుడు మీ పక్షంగా ఉండగా మీకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? నీ కష్టము, నీ దుఃఖము, నీ పరిస్థితులు యేసయ్యకు తెలుసు. తెలియదని అనుకోవద్దు. ఎందుకబ్బా నేను ఇందుకు ముందుకు వెళ్తున్నా అనుకున్నావా? లేదు, నీ పక్షంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయనకు ఉంది. సంగము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. చేతులు పైకెత్తి యెహోవా నీ నామము నీ కొరకు రక్తం గడిచి ప్రాణపడి సంఘం ఉంది. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. తండ్రి నీ నామం బలమైనదయ్యా, ఎంతో బలమైనది. దేవా ప్రజల పక్షమునా నీ కొరకు యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నాడయ్యా. చేసిన దేవా, ప్రతి కఠినమైనటువంటి ఆత్మను దేవుడు తీసివేసి ప్రజల పక్షమునా దేవుడు నీకు విమోచనించుటకు సిద్ధంగా ఉన్నాడు. చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. అవును స్వామి, మీరు మాతో ఉండగా అగ్నిలో పడవేసిన
ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. తండ్రి అయ్యా స్తోత్రాలు, ఎంతో నాయనా స్తోత్రాలు. ఓ ఎంతో బలమైనది. ఎస్, మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు దేని విషయంలో చింత చేయొద్దు. మీ చింత యావత్ ఆయన మీద వేద్దాం. ఆయన చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అది నెరవేర్చుటకు నిన్నే వాడుకుంటాడు యేసయ్య, మిమ్మల్నే వాడుకుంటాడు యేసయ్య. మీ ద్వారానే కార్యం జరిగిస్తాడు యేసయ్య. ఆయన స్వయంగా ఏమి చేయడు, సొంతంగా వచ్చి నిన్ను వాడుకుంటాడు యేసయ్య. నీవే ఒక గొప్ప సాధనం, నీవే ఒక అద్భుతమైన పాత్ర. కరుణామయుడ ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మాకు అన్నీ మంచి రోజులు అన్నారు, మీకు స్తోత్రాలయ్యా. పొరపాటున ఆ దినం ఏదో ఈ దినం మంచిది కాదు, ఈ దినం చదువు ఎప్పుడూ అనుకున్నాం. కానీ మా దేవుడు మాకు అన్నీ మంచి దినాలే. మనుషులే మంచోళ్ళు కాదన్నారు. ఆ మనిషి కొరకు మంచిగా చేయటానికే మనుషుడిగా మీరు దిగి వచ్చి చెడ్డగా ఉన్న మమ్మల్ని మనిషిగా చేశారు. మమ్మల్ని మానవులుగా మీరు పిలిచారు. అది మీ రూపం తండ్రి. తండ్రిని ప్రియబడి వెళ్తున్నారు, వీడిని దీవించి ఆశీర్వదించండి. ఉద్దేశాలు సఫలం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీరు బాగు చేసి దేవుడు తండ్రి. మా గాయాలన్నీ మీరు ముద్దాడారయ్యా. చీము రక్తంలో ఉన్న మా జీవితాన్ని చూసి అందరు వెళ్ళిపోయారు, కానీ మా గాయాలన్నీ ముద్దాడారు మీరు. మా చీము రక్తాన్ని మీరు సువాసనగా మార్చి ఈ దినం మంచివారిగా మమ్మల్ని చేశారు. మీకు స్తోత్రాలు. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్ను సాహసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడే నిలిచి ఉండడుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. నైస్.